శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. నేను మీ వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ. చెప్పినవన్నీ నా వీడియోస్ అని మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను, నచ్చాయని అనుకుంటున్నాను. మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ప్రోత్సహించండి. ఇప్పుడు మనం 8th జూన్ నుంచి 14th జూన్ వరకు కూడా 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి అండి. మేషరాశిలోనే శుక్రుడు ఉన్నాడు. లగ్న శుక్రుడు మంచి యోగాన్ని కలిగిస్తాడండి. మీకు సప్తమాధిపతి సెకండ్ హౌస్ లార్డ్ అయ్యాడు కాబట్టి మంచివాడు కాదు, పాపే. కానీ లగ్నంలో ఉన్నాడు కాబట్టి మీ రాశిలో ఉన్నాడు కాబట్టి, మేషరాశిలో ఉన్నాడు కాబట్టి శుక్రుడు మంచి యోగాన్నే ఇస్తాడు. అంటే అందమైన బట్టలు వేయడము, అందంగా ఉండడము, అలాగే వాహనాలు, గృహాలు, అలాగే చదువు, అలాగే అన్నీ బాగా ప్రయాణాలు, అమ్మవారి యొక్క దర్శనాలు అద్భుతంగా ఉంటాయండి. ఈ రవి ద్వితీయ భావంలో ఉండడం వల్ల ఫైనాన్షియల్ స్టేటస్ ఖచ్చితంగా పెరుగుతుంది. మీకు 5th హౌస్ లార్డ్ ద్వితీయ భావంలో ఉన్నాడు. సంతానం వలన ధనప్రాప్తి కలగడానికి అవకాశం ఉందండి. మీకు ఎప్పుడు స్పీడ్గా, బాగా టాకటివ్గా, ఎక్కువగా మీ అంతటా మీరు మనకి మనం పొగుడుకునేట్టుగా అలాగా మీరు కొద్దిగా స్పీడ్గా ఉంటారు. మీ యొక్క గొప్పలు మీరు చెప్పుకుంటూ ఉంటారన్నమాట. అలా చెప్పుకోకూడదు. సరే, ఏదేమైనా మీ యొక్క గురుడు మాత్రం అద్భుతంగా ఉన్నాడండి. 3rd భావంలో ఉన్నాడు, బుద్ధుడితో కలిసి ఉన్నాడు. 3rd హౌస్ లార్డ్ అండ్ 9th హౌస్ లార్డ్. అంటే ఎక్కువగా ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉందండి. మీకు బహుశా ఫారిన్ కంట్రీస్కి వెళ్తారు, షార్ట్ జర్నీస్ ఎక్కువ చేస్తారు. అలాగే మీకు న్యూస్ సంబంధించిన వ్యవహారాలు కానీ, కమ్యూనికేషన్ సంబంధించిన వ్యవహారాల్లో కానీ మీరు ఉంటారు. అంటే మీకు అంటే జనరల్గా మీ యొక్క తెలివితేటలు పెంచుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఏదేమైనా 4th భావాధిపతి కూడా చాలా బాగున్నాడు కాబట్టి 12, 13 తారీఖుల్లో మీకు మంచి జరగడానికి అవకాశం ఉందండి. అంటే బహుశా 4th హౌస్లో 9th భావంలో ఉన్నాడు కాబట్టి మీరు వాహనాలు కొనుక్కోవడానికి, లేకపోతే ఆభరణాలు కొనుక్కోవడానికి అవకాశాలు బాగా ఉన్నాయి. అంతేకాదండి, మీ రైతులు ఉంటారు, మీ దాంట్లో రైతులు ఉన్నారు, పంట పొలాల్లో వాళ్ళకి నష్టాలు రాకుండా లాభాలు రావడానికి, వాళ్ళ ధనం చేకూరడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీ యొక్క విద్యార్థులు మాత్రం కష్టపడి చదవాల్సిందేనండి. కష్టపడి చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఏదేమైనా శుక్రుడు బలవంతుడైపోయాడండి. మీకు కుజుడితో కలిసిన కేతువు పంచమ స్థానంలో సింహరాశిలో, అగ్నితత్వ రాశిలో, మిత్రక్షేత్రంలో ఉన్నాడు. అద్భుతం. చాలా మంచి పనులు చేస్తాడు, అంటే మనకి మంచి చేస్తాడు ఆయన. కుజుడు పంచమభావంలో ఉన్నాడు కాబట్టి పుత్రికా సంతాన యోగము, పుత్ర సంతాన జననము కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కేతువు కూడా ఉన్నాడు కాబట్టి ఫస్ట్ కేతువు కూడా ఉన్నాడండి, అది చూసుకోవాలి. కేతువు పంచమ స్థానంలో ఎవరితో కలిసినా సరే ఆడపిల్ల ఇస్తాడండి. అదృష్టం. ఆడపిల్ల పుట్టడం అంటే కింద జన్మ చేసుకుని పుణ్యం అని చెప్పి గురువుగారు చెప్తుంటారు మనకి. అన్ని చోట్ల మనం చెబుతూ ఉంటాం. కాబట్టి పంచమ స్థానంలో కేతు చాలా మంచిది. కుజుడితో కలిసి ఉన్నాడు కాబట్టి భూముల విషయంలో మీరు సక్సెస్ అవుతారండి. అంటే ఇంతకుముందు భూములు ప్రాబ్లమ్స్ వచ్చేవి, అలా ఏం ఉండవు. భూములు కొనుక్కోవడము, వాహనాలు కొనుక్కోవడము, రియల్ ఎస్టేట్ రంగంలో అద్భుతంగా ఉండడము జరుగుతుంది. స్పోర్ట్స్ రంగంలో చాలా విశేష ప్రతిభ కనపరుస్తారు. ఇంతకుముందు స్పోర్ట్స్లో మీరు రాణించేవారు కాదు, ఇప్పుడు ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది బాగా. అలాగే కొంతమంది మీ సినిమా రంగంలో కూడా ఉంటారండి. కళారంగము, సినిమా రంగం ఉంటాం కదా, వాళ్ళకి మంచి అవకాశాలు అద్భుతంగా ఉంటాయి. అలాగే టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా అద్భుతమైన అవకాశాలు చాలా చాలా బాగుంటాయి. అంతేకాదండి, స్టాక్ మార్కెట్లో ఇంతకుముందు ఉండేవారికి లాసులు వచ్చేవి. ఇప్పుడు లాసులు రాకుండా భగవంతుడి దయ వల్ల మీకు మంచి జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదైనా శుభకార్యాలు మీ ఇంట్లో ఎక్కువ చేస్తారండి, మీ ఇంట్లో ఎక్కువ చేస్తారు. అదేగా వివాహ వేడుకలు, వివాహ శుభకార్యాలు, వివాహాలు కుదరడాలు, ఇవన్నీ అలవోకగా జరుగుతాయంటారు సరే, అలా జరగడానికి అవకాశం ఉంది. భార్యాభర్తల యొక్క అనురాగము, ఆప్యాయత పర్ఫెక్ట్గా చాలా బాగుంది. అదృష్టం తోడవుతుంది. అంతేకాదండి, 12, 13 తారీఖులో చంద్రుడు భాగ్యస్థానంలో ఉండి భాగ్యాధిపతి చూడబడతాడు. గుర్రాలు ఎక్కుతారు, హార్స్ రైడింగ్ చేస్తారు. హార్సెస్ అశ్వసంపద ఉండడానికి అవకాశాలు మీలో ఉన్నాయి, చూసుకోండి. ఒకసారి అలాగే జాతకాలు చెప్తుంటే ఇలాగే అవును కూడా అన్నారు. వాళ్ళు హార్స్ రైడింగ్ కూడా నేర్చుకుంటున్నారు. నాకు తెలియదు ముందర, తర్వాత చెప్తే వాళ్ళు ఓకే అన్నారు. సరే, అది పక్క పెడతామండి. అశ్వసంపద బాగా ఉంటుంది. ముఖ్యంగా గజకేసర యోగాలు ఉన్నారు కాబట్టి ధైర్యము, బలము మీకు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే గజము అంటే ఏనుగు అంత బలమని, అలాగే సింహం అంత పరాక్రమవంతుడు అని చెప్తూ ఉంటాం జనరల్గా. అంటే భాగ్యస్థానం బాగుంది కాబట్టి విదేశ పర్యటన చేస్తారని మీరు విదేశాల్లో సంచరిస్తారు. విదేశాల్లో కూడా చదువు, వ్యాపారాభివృద్ధి, ఇంటర్నేషనల్ ట్రేడింగ్ కూడా చేయడానికి అవకాశం ఉంది.
అంతేకాదండి మీరు తీర్థయాత్రలు గురువుగారితోటి తీర్థయాత్రలు చేయడము, గురువుగారి సందర్శన మీకు బాగా ఉంటాయి. మీరు చేస్తున్న వ్యాపార అభివృద్ధి, మిల్క్ వ్యాపారం చాలా బాగుంటుంది. అలాగే ఫుడ్ బిజినెస్, మిల్క్, వస్త్రాలు, స్టేషనరీ, ఈ బిజినెస్లన్నీ ఎక్స్ట్రాడినరీగా ఉంటాయండి. మీ రాశికి 10th హౌస్ లార్డ్ ఏ భావం ఉన్నాడు కాబట్టి ఉద్యోగంలో చేద్దామా వద్దా అన్నట్టుగా ఉంటారనమాట. ఇప్పుడు మీకు ఉద్యోగాలు మార్పు కోరుకుంటూ ఉంటారు మీరు. అంతేకాకుండా అండి ఉద్యోగంలో హార్డ్వేర్ అంటే కంప్యూటర్ సాఫ్ట్వేర్లో ఉన్న వాళ్ళకి, హార్డ్వేర్ పక్క పెడదాం కంటే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి భద్రత తక్కువ ఉంటుందండి. ఉద్యోగంలో ప్రమోషన్స్ తక్కువగా ఉంటాయి. ఉద్యోగం మరి చేద్దాం వద్దా అన్నట్టుగా మీరు జాబ్స్లో ఉంటారు. కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. మీరు సాఫ్ట్వేరే కాదండి, మిగతా ఉద్యోగస్తులు అందరూ కూడా గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు కూడా చెప్పదగ్గ సూచనే. రాహు 11వ భావంలో ఉండి మిమ్మల్ని కంటికి రెప్పల బ్రహ్మాండం కాపాడుతున్నాడు, అద్భుతం. కానీ కాలసర్ప దోషంలో ఉండిపోయారు అనుకోండి. ప్లానెటరీ పొజిషన్స్ అన్నీ రాహుకేతుల మధ్యలో ఉన్నాయి, కానీ చంద్రుడు అక్కడ బయట ఉన్నాడు. బయట ఉన్నంత మాత్రం కాలసర్ప దోషమే. రాహు 11వ భావంలో ఉండి మిమ్మల్ని బాహువులు ఎక్కి చూపుతాడు. పైగా కుంభరాశిలో ఉన్నాడు కాబట్టి ఫ్లైట్లు ఎక్కి తిరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందరూ కాదండి, మీ జాతకాల ప్రకారం ఆధారపడి ఉంటుంది. రాజకీయ నాయకులు కూడా, పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా రాహు ప్రభావం బాగుంటే వాళ్ళు బాగా రాణిస్తారని, పైగా రాహు లాభంలో ఉన్న రాహు గంగా స్నానం కూడా చేయిస్తాడని, అలాగే మీ వ్యాపార అభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంటుందని, కుజ దృష్టి కూడా రాహుకు ఉంది కాబట్టి ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ రంగంలో అద్భుతమైన బతిప ఉంటుందని, అంతేకాకుండా కోల్, అలాగే సాఫ్ట్వేర్, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, సిమెంట్ పరిశ్రమలు, ఇవన్నీ కూడా మీరు చేస్తున్న లాభాలు, పరిశ్రమల్లో వ్యాపారాలు లాభాలు అవడంగా అధికంగా ఉంటుంది. అంతేకాకుండా 12వ భావంలో శని మీ పనులు మీరే చేసుకునే వాళ్ళలాగా ఉంటారన్నమాట. తమ పనుల్ని తమే సక్రమంగా నిర్వర్తించగల సామర్థ్యం మీకు ఉంటుంది. అలాగే కష్టపడతారు, కష్టపడి సాధిస్తారండి. ఏలేత ప్రభావం ఉంది కాబట్టి కొద్దిగా ఆంజనేయ స్వామికి పూజ చేసుకోవడం చాలా మంచిది. తైలాభిషేకంతో శనీశ్వరుడికి పూజించాలండి. సో ఇలా చేయడం వల్ల చాలా బాగుంటుంది. ఏదో రాహుకేతువుల మధ్యలో ప్లానెటరీ పొజిషన్ ఉండిపోయింది, కానీ కుజుడు బలవంతుడైపోయాడు. అమ్మవారిని, గణపతి ఆరాధన చేసుకుంటూ ఉండడం వలన, అలాగే శ్రీశైలంలో భ్రమరామ అమ్మవారిని పూజించడం వలన, ఈశ్వరుని పూజించడం వలన అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. నేను మీ వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ, CMA, MA అస్ట్రాలజీ. అలాగే నా సెల్ నంబర్ 7075389589, 7075389589. ఓకే అండి. ఇప్పుడు మీకు మీ జాతకాలు చూపించుకోవాలనుకున్నా, అంటే ఇటువంటి మ్యారేజ్ సంబంధించిన ముహూర్తాలు పెట్టించుకోవాలనుకున్నా, అంటే మ్యారేజ్ కంపేర్ చేయాలి ఉంటాయి కదండి, వధూవరుల జాతకాలు కంపేర్ చేయాలనుకున్నా మా ఆది ఆస్ట్రాలజీ తరఫున నేనే చూస్తుంటానండి. మీకు ఏమైనా కావాలనుకుంటే, ఆస్ట్రాలజీ తరఫున ఏమైనా కావాలనుకుంటే మీరు నేను ఇప్పుడు చెప్పే నెంబర్కి కానీ, అయితే కింద చూపిస్తున్న నెంబర్కి కానీ మీరు ఖచ్చితంగా ఫోన్ చేయండి. ఒకవేళ నేను ఫోన్ లిఫ్ట్ చేయలేకపోతే షూటింగ్లో ఉండి మీరు వాట్సాప్కి మెసేజ్ పెట్టండి. తప్పకుండా నేను మళ్ళీ మీకు ఫోన్ చేసి తీరుతాను, నేనే మీతో మాట్లాడతాను. సరేనండి. నేను 12 రాశుల వారికి చెప్పుకోదగ్గ సూచన ఏంటంటే, అంటే రెమెడీస్ ఏంటి, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దానివల్ల శనీశ్వరం వలన, రాహుకేతుల వలన ఇవి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కుజుడు వల్ల ప్రాబ్లమ్స్ ఏం లేవు. దానివల్ల ఏంటి మరి, ఏం యాక్షన్స్ తీసుకుంటే, ఏమి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంటే, మేషరాశి నుంచి మీన రాశి వారి వరకు కూడా మీరు చేయవలసిన పూజ అంటే అమ్మవారి యొక్క పూజలు. అమ్మవారికి లక్ష్మీ అమ్మవారు అవ్వనివ్వండి, కనకదుర్గ అమ్మవారు, అలాగే భ్రమరామ అమ్మవారు, శ్రీశైలం, ఆవిడ మీకు ఏ ఇష్టదేవత అంటే అది ఇష్టదేవతకి, గ్రామదేవత అంటే గ్రామదేవతకి పూజలు చేసుకోవడం వలన ఆ రాహుకేతువుల వలన వచ్చే దోషాలు పరిహారం అవుతాయండి. అంతేకాకుండా కేతువు కూడా 7వ భావంలో ఉండడం వల్ల సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఖచ్చితంగా చేసుకోవాలి. అలాగే గణపతిని విశేషంగా పూజించడం వలన, అలాగే పౌర్ణమి వెళ్ళిన చవితి పూట కూడా గణపతి ఆరాధన చేసుకోవడం వలన కేతువు వలన వచ్చే దోషాలు పరిహారం అయిపోతూ ఉంటాయి. అంతేకాదండి, సూర్యభగవాన్ని కొలవాలి. సూర్యభగవానుడు నమస్కార ప్రియుడు, అనారోగ్య సమస్యలు దూరం పెడతాడు. ఆయన ఆరోగ్యవంతులుగాను ఐశ్వర్యవంతులుగాను చేసే ఆయనే. కాబట్టి మీ రాశి వాళ్ళందరూ కూడా లక్ష్మీ నరసింహస్వామిని కొలవడము, అలాగే విశేషంగా విష్ణు ఆరాధన చేసుకోవడం వలన, అలాగే దత్తాత్రేయ స్వామి వారిని దర్శనం చేసుకోవడం వలన ఖచ్చితంగా మంచి రోజులు రావడానికి అవకాశం ఉన్నాయండి. మీరు భార్యాభర్త కలిసి ఉండడము, అలాగే మీ ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావడము, అలాగే మీరు ఏమనుకుంటే ఆ వాటిల్లో ఉన్నతంగా రాణించాలి అంటే మాత్రము దత్తాత్రేయ స్వామి వారిని కొలవడం వలన విశేషమైన సంపదలు మంచి జరగబోతోంది.